For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మంది శని భగవాన్ని పూజించకూడదు అంటారు. మరి శని ఎలా పోవాలి అంటే శని గుడికి వెళ్ళాలి అంటారు. అసలు శని దేవుణ్ణి ఎలా పూజించాలి గురుగారు? నువ్వు చెప్పిన వాటిలోనే సమాధానం ఉంది నాన్న. శని భగవానుడు, శని దేవుడు. దేవుని పూజించకుండా ఎలా ఉంటాం? అవునా? ఆ మాటలోనే శని ఈశ్వరుడు అంటాం. శని ఈశ్వరుడు అనడం కాదు, కానీ శనీశ్వరుడు అనేటువంటిది అసలైనటువంటి పదం శనికి. చాలా మంది కూడా శనిగాడు నీ నెత్తినున్నాడు, నీ పక్కనే ఉన్నాడు, ఇట్లా చెప్తూ ఉంటారు. శనిగాడు అంటాం అనేది మహాపాపం. లేనిపోని ఒక పాపాన్ని మూట కట్టుకోవటం. ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి వ్యక్తినే వాడు వీడు అంటే మనం భరించలేం మనల్ని. అలాంటి సాక్షాత్ భగవంతుడు, నవగ్రహాలలో ఆయన లేకపోతే ఒక గ్రహమే లేదు, అష్టగ్రహాలు అయిపోతున్నాయి. అలాంటిది అంత పవిత్రమైనటువంటి భగవంతుడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఇలాంటివి కూడా పాపం కదా. శనీశ్వరుడికి పూజ చేస్తే తప్పనిసరిగా సత్ఫలితం ఉంటుంది. అలాగే శనీశ్వరుడు జాతకంలో ఉండేటువంటి 12 రాసుల్లో ఉండవలసినటువంటి స్థానంలో కనుక ఆయన ఉంటే ఆయన ఇచ్చేంత అదృష్టాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. చాలా మంది చెబుతుంటారు ఏళ్ళనాడు శని పట్టింది, బాధపడుతున్నాం అని చెబుతుంటారు కదా. అసలు 7.5 సంవత్సరాల శని పట్టడం అంత అదృష్టం ప్రపంచంలో ఇంకోటి లేదని చెప్తానే. ఇప్పుడు ఈ రూమ్ ఉంది నాన్న, లైట్లు మొత్తం ఆఫ్ చేసేసాం, చిన్న దీపం ఉంది, ఎలా కనపడుతుంది కదా దీపం, అవునా? లేకపోతే చీకటే కదా కదా. అన్ని కష్టాల్లోంచి రిలీఫ్ వచ్చినప్పుడు చిన్న దీపం ఎంత పవిత్రమైన, అంటే ఎంత వెలుగునిస్తుందో, ఈ కష్టాలు ఉన్నప్పుడే కదా సుఖానికి ఉండేటువంటి విలువ తెలిసేది. శనీశ్వరుడు ఇచ్చేటువంటి కష్టాలు మొత్తం అనుభవిస్తే సుఖం విలువ ఏంటో తెలుస్తుంది. పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పుడితే వాడికి కష్టం విలువ తెలియదుగా. వాడికి కూడా కష్టం అంటే ఏంటో తెలిస్తే రూపాయిని ఎలా దాచిపెట్టాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. డబ్బున్న వాడు ఏంది, మదంతో అహంతో ప్రవర్తించవచ్చు, అవునా? అంటే డబ్బు లేని వాడికి డబ్బు వస్తే ఎలా ఉంటుంది, వాడు ఎంతవరకు ఎలా మాట్లాడాలో, ఎంత గౌరవంగా ఉండాలో కరెక్ట్గా వాడికి అన్నీ తెలిసి ఉంటాయి. అంటే కష్టం అనేది ప్రతి మనిషికి అవసరం. ఈ కష్టంలోంచి వెలుగునిచ్చేటువంటి వాడే శనీశ్వరుడు. 7.5 సంవత్సరాల పాటు నువ్వు అనుభవించే ప్రతి కష్టానికి ఆ 7.5 సంవత్సరాలు దాటిన మరుసటి రోజు నుంచి రెట్టింపు దశలో సుఖాన్ని అనుభవిస్తాం తప్పనిసరిగా. శనీశ్వర ఆలయానికి వెళ్ళటం ప్రతినిత్యం చేయవలసినటువంటి పని. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మనం ఈ వీడియో చేస్తున్నాం, ఇది కూడా గ్రహాల అనుకూలత లేకపోతే చెయ్యము, దాంట్లో అనుమానమే లేదు. వాటిల్లో ఈ నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం ఏదైనా ఉంది, శనీశ్వరుడు తప్పనిసరిగా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా శని భగవానుడికి ముట్టుకోకూడదు, ప్రదక్షిణాలు చేస్తే కాళ్ళు కడుక్కోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. నల్ల నువ్వులు ఇంట్లోకి శనివారం తెచ్చుకోకూడదు, అలాగే నల్ల వస్తువులు తెచ్చుకోకూడదు. అలాంటివి ఏదన్నా ఉంటే అసలు అలాంటి ద్రవ్యాలు సృష్టింపబడేవి కావు కదా. డబ్బులు ఇచ్చే కొనుక్కొచ్చుకుంటున్నాగా, అలాంటప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటే ఏమైంది, శనివారం తెచ్చుకుంటే ఏమైంది, శుక్రవారం తెచ్చుకుంటే ఏమైంది. కొన్ని వస్తువులు కొన్ని రోజుల్లో తెచ్చుకోకూడదు. కానీ శనీశ్వరుడికి సంబంధించినవి అతి భయంకరంగా దుష్ప్రచారం చేస్తున్నారు జనాల్లోకి. ఆయన అంటే భయం. చూడండి, ఒకప్పుడు నవగ్రహాలు కేవలం శివాలయంలో మాత్రమే ఉండేవి, ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఉన్నాయి. కమర్షియల్ గాడ్స్ వీళ్ళందరూ. మన ఎప్పుడైనా నవగ్రహాలన్నీ కూడా కమర్షియల్ గాడ్స్. ఎక్కడ నవగ్రహాలు ఉంటే అక్కడ భక్తులు ఉంటారు. కేవలం భక్తులు కాదు, భయస్థులు మాత్రమే ఉంటున్నారు అక్కడ. నవగ్రహాలు అంటే భయం. వాడి ప్రదక్షిణ చేయకపోతే, పూజ చేయకపోతే ఎక్కడ పాపం వస్తుందో, ఎక్కడ ఏ రకమైనటువంటి కష్టాలు వస్తాయో అని, అది భయమే, భక్తి కాదు. నవగ్రహాలే ప్రదక్షిణ చేస్తాను నాన్న. శనీశ్వరుడి దగ్గర నల్ల నువ్వులే వేస్తాం, నల్ల వస్త్రం వేస్తాం, నూనె వేస్తాం, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తాం, తైలాభిషేకం. ఇవన్నీ కాళ్ళ కట్టుకుంటున్నాయి, అవి ఇంటి దాకా వస్తే పాపం అని చెప్పి చెబుతున్నారు, అవునా? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని దాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయాదేవా శరణాగత వత్సరా అని చెప్పి ప్రదక్షిణ చేసేటువంటి మంత్రం. పూర్వజన్మలో చేసినటువంటి కృత పాపాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వినాశనం అయిపోయి సద్గతి కలుగుగాక అని చెప్పి ఆ మంత్రానికి పరమార్థం. అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మంత్రం చదివితే, అవునా? చేసిన పాపం పోయింది, పుణ్యం వచ్చింది. కాళ్ళు కడుక్కుంటే ఇంకెక్కడ ఉంటుంది ఆ పుణ్యం? పోయింది కదా, పుణ్యం కూడా పోయింది కదా.
అవునా? మరి కాళ్ళు కడుక్కుంటే ఎందుకు పోతుంది అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి డౌట్. చేసినటువంటి ప్రతి పాపం ఏదైతే ఉంటుందో శిరస్సుకు వెళ్తుంది, పుణ్యం ఏదైతే ఉంటుందో బొటన వేళకు వస్తుంది. అందుకనే స్వామీజీని కూడా చూడండి, దూరం నుంచి దండం పెట్టుకోవాలి, అక్కడ టచ్ చేయకూడదు ఎవరిని కూడా, చేయనివ్వరు కూడా ఎవరిని కూడా. అవునా? ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళ తపోశక్తి కానీ పుణ్యం కానీ కాళ్ళ బొటన వేళకు వస్తుంది. మరి శిరోజాలకు వచ్చిన పాపం ఎట్లా పోతుంది? మనం తిరుపతి వెళ్ళి చేయించుకుంటుంటాం కదా, మన పాపాలు తల నీలాలు ఏవైతే ఉన్నాయో శనీశ్వరుడికి ఇష్టమైనటువంటివి అవి కూడా. నీలము అంటేనే ఆయన నీలాంజన సమాభాసం కదా, కాబట్టి ఈ తల నీలాలలో అంటే ఆలోచన విధానం అంతా ఇక్కడేగా ఉండేది, బ్రెయిన్లోనేగా ఉండేది, కాబట్టి పాపం అంతా ఇక్కడ పోతుంది, చేసిన పుణ్యం అంతా బొటన వేళకు వస్తుంది. మరి వచ్చినటువంటి పుణ్యాన్ని కడుక్కుంటే ఎక్కడన్నా ఉంటుందా మనకి? ఉండదు కదా. అంతగా నల్ల నువ్వులు ఈ నూనె కళ్ళకు అంటుకుంది అనుకుంటే నవగ్రహాలను ప్రదక్షిణ చేసిన తర్వాత ఏదైతే దేవాలయం ఉంటుందో, ప్రధాన ఆలయం ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, శివాలయం కావచ్చు, ఏదైనా ఆ గుడికి ప్రదక్షిణ చేసే లోపల కాళ్ళకుండేవి మొత్తం పోతాయి కదా, అక్కడ పోయి తీర్థం ప్రసాదం తీసుకొని వచ్చేసాయి. అంతేగాని ప్రదక్షిణాలు చేస్తే కాళ్ళు కడుక్కోవాలి నవగ్రహాలకి, ఇది మహాపాపం. చాలా చోట్ల బోర్డులు కూడా పెడుతున్నారు కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణాలు చేసిన తర్వాత అని. గ్యారంటీ వాళ్ళకు వచ్చినటువంటి పుణ్యాన్ని వీళ్ళు హరింపజేస్తున్నారని చెప్తాం, మొత్తం నాశనం చేస్తున్నారు వాళ్ళకు వచ్చిన పుణ్యాన్ని కూడా. కాళ్ళు కడుక్కోవడం అనేది జరగకూడదు, నెంబర్ 1. అలాగే శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా చక్కగా నువ్వుల నూనె సమర్పించుకోవచ్చు. అలాగే నల్ల నువ్వులు, బెల్లం, నల్లటి వస్త్రం, పత్తి, ఉప్పు, ఇనప శీలలు ఉంటాయి చూడండి, మన ఇంట్లో గోడ కొట్టి తీసినటువంటి శీలను మాత్రమే అక్కడ శనీశ్వరుడి దగ్గర ఇవ్వాలి. అంటే ఇంట్లో ఉండేటువంటి ఆ నెగిటివ్ మొత్తం ఆ శీలలోకి వచ్చేసింది. ఇంకోటి కూడా చెప్తాను, శుక్రవారం రోజున ముందు రోజు రాత్రిపూట ఇవన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తే ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. తద్వారా కూడా శనీశ్వరుడి బాధ నివృత్తి కలుగుతుంది తప్పనిసరి. శనీశ్వరుడికి పూజ చేయకూడదు అనుకోవడం అనేది దానంత పరమ పాపం ఇంకోటి లేదు. ఆయనకి పూజ చేస్తే ఆయన ప్రసన్నమైతే మన మీద దృష్టి సారించకుండా ఉంటాడు. ఆయన దృష్టి మన మీద ఉండకూడదనే కదా మనం చెప్తాం కదా. ఆయన దృష్టి కలిగితే మన మీద కలిగితే మనం పాడైపోతాం, కష్టాలు వస్తాయని చెప్తున్నాం. ఆయన దృష్టి, వక్ర దృష్టి ఏదైతే ఉందో అది మన మీద సారించకుండా ఉంటాడు. అలాగే శనీశ్వరుడు వల్ల చెడిపోయిన వాళ్ళకంటే బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓవరాల్గా హైదరాబాదులో ఎన్ని ఐరన్ షాప్స్ ఉన్నాయి, స్టీల్ షాప్స్, ఉక్కు కర్మాగారం వైజాగ్లో ఉన్నది. మరి ఇవన్నిటికీ అధిపతి శనేగా. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా వ్యాపారం చేసుకుంటూ, వాళ్ళందరికీ శనీశ్వరుడు అనుగ్రహం ఉందా లేదా? మరి లారీలు, ట్రాన్స్పోర్ట్లు నడిపి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరా? మరి వాళ్ళందరికీ శనీశ్వరుడు బాగున్నట్టేగా. మరి లేకపోతే వాడు కూడా పాడైపోవాలి కదా, శని జోలికి పోతే పాడైపోవాలి కదా. మరి వీళ్ళందరికీ శనీశ్వరుడు అనుగ్రహం కలగబట్టే కదా ఇన్ని లక్షల మంది. టాటా తీసుకోండి, టాటా బిర్లా, టాటా ఆయన చేసింది ఫస్ట్ స్టీల్ బిజినెస్ కదా. మరి ఆ స్టీల్ బిజినెస్ ఇవాళ రోజున మరి టాటా స్టీల్ అంటే ఎంత బ్రాండెడ్గా ఉంది ఇవాళ రోజున, అవునా? మరి ఇవన్నీ కూడా శనీశ్వరుడు అనుగ్రహం కలగబట్టే వాళ్ళందరూ అట్లా ఉన్నారు. ఆయన అనుగ్రహం కలగాలనే పూజ చేయాలి తప్పనిసరిగా. శనీశ్వరుడికి ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తామో అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం, ఇలాంటివి తప్పనిసరిగా చేసుకుంటే ఏ రకమైనటువంటి దోషాలు ఉండవు. శనీశ్వరుడికి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసి కాళ్ళు కడుక్కోవడం మాత్రం తప్పు. పూజ చేయాలి, ఆ వచ్చిన పుణ్యాన్ని మన ఇంటి దాకా తీసుకుని వెళ్ళాలి. ఏదైనా కాశీకి వెళ్తాం, డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాం మనం, కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుంటాం మనం. ఎందుకు? అక్కడి నుంచి వచ్చినటువంటి పుణ్యాన్ని మన ఇంటి దాకా తీసుకెళ్తున్నాం కాబట్టి. అలానే దేవాలయంలో దేవుడు ఉన్నాడే కదా, నువ్వు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ పుణ్యాన్ని ఇంటి దాకా తీసుకెళ్ళాలిగా. గుళ్ళోనే వదిలేసి వెళ్ళిపోతే నువ్వు చేసిన ఫలితం ఏముంది? అలా కూడా చేయకూడదు. ఈ విధంగా చేస్తే మంచిది. గురుగారు, మాకున్న సందేహాలు చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుక్షేత్రం.